Hi guys, welcome to our YouTube channel Splashy Vibes. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్ గైస్. సో ఈరోజు మీ అందరి కోసం ఒక బ్యూటీ రెమెడీతో మీ ముందుకు వచ్చేసాను. సో మోస్ట్లీ చాలామంది అమ్మాయిలు టీనేజర్స్ సఫర్ అయ్యే ప్రాబ్లం ఇది. అదేంటి అని అనుకుంటున్నారా? పింపుల్స్. సో మోస్ట్లీ చాలామంది పింపుల్స్తో సఫర్ అవుతూ ఉంటారు కదా. మార్కెట్లో చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి, కాకపోతే వాటిలో కెమికల్స్ ఉంటాయి. అవి చాలామందికి సెట్ అవుతాయి, కొంతమందికి సెట్ అవ్వవు కదా. సో మీ అందరి కన్సర్న్ కోసం ఈరోజు ఒక హోమ్ రెమెడీతో మీ ముందుకు వచ్చేసాను. సో దీనికి కావాల్సింది చాలా బేసిక్ సింపుల్ ఇంగ్రీడియంట్స్ గాయస్. సో ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్ కావాలి. అదేంటో నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఫస్ట్ దీనికి కావాల్సిన హీరో ఇంగ్రీడియంట్ సెనమన్ పౌడర్, దీని తెలుగులో దాల్చిన చెక్క పౌడర్ అని అంటారు. అండ్ నెక్స్ట్ మనకు కావాల్సింది హనీ. ఇక్కడ నేను ఆర్గానిక్ హనీ తీసుకున్నాను గైస్. ఆర్గానిక్ హనీ ఎందుకంటే మనం ఫేస్కి వాడుతున్నాం కదా. సో జస్ట్ మేక్ ష్యూర్ దట్ ఫేస్కి వాడే ఏ ప్రోడక్ట్ అయినా ఆర్గానిక్ ఉండేలాగా తీసుకోండి, బికాస్ ఫేస్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడటం బెటర్. లెమన్ పౌడర్ తీసుకున్నాం, దాని తర్వాత దీనికి సరిపడినాక హనీ వేసుకున్నాం. హనీ వేసుకొని నీట్గా మిక్స్ చేసుకుందాం. సో ఇలా నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత సో ఈ కన్సిస్టెన్సీ రావాలి. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మిక్స్ చేసుకోవాలి. అండ్ దీంట్లో రోజ్ వాటర్ కూడా వేసుకోవచ్చు, ఇట్స్ అన్ ఆప్షనల్. ఇప్పుడు నా దగ్గర లేదు కాబట్టి నేను వేయడం లేదు. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు ఎక్కడైతే పింపుల్ ఉంటుందో ఆ ప్లేస్లో జస్ట్ ఇది లిటిల్ బిట్ తీసుకొని ఇలా ప్లేస్ చేసుకోండి. జస్ట్ ప్లేస్ ఇట్ లైక్ దిస్ అండ్ ఓవర్ నైట్ అలానే వదిలేయండి. అలానే వదిలేసిన తర్వాత మార్నింగ్ లేసిన తర్వాత జస్ట్ ఒక ఫ్రెష్ వాటర్తో వాష్ చేసేసేయండి. దట్స్ ఇట్. రెమెడీ ఏదైతే ఉందో అది ఆల్రెడీ నేను టీనేజ్లో ఉన్నప్పుడు నాకు పింపుల్స్ ప్రాబ్లం ఉన్నప్పుడు నేను వాడాను. సో నాకు పర్సనల్గా ఇది చాలా ఫేవరెట్. నాకు వాడడం వల్ల నాకు చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి. సో అది మీ అందరితో ఎందుకు షేర్ చేసుకోకూడదని చెప్పి ఈరోజు మీతో షేర్ చేసుకున్నాను. హియర్ కమ్స్ ద టిప్ ఆఫ్ ద డే. సో ఈ మిక్స్చర్ అప్లై చేసినప్పుడు లైట్గా బర్నింగ్ సెన్సేషన్ ఫీల్ ఉంటుంది, బికాస్ ఇది సినమన్ పౌడర్ కాబట్టి దీని నేచర్ అది కాబట్టి అప్లై చేసినప్పుడు లైట్గా బర్న్ అయ్యే సెన్సేషన్ ఫీల్ అవుతారు. లైట్గా బర్న్ అయితే ప్రాబ్లం లేదు, కానీ అంతకన్నా ఎక్కువగా బర్న్ అయితే అది మీకు సెట్ అవ్వనట్టు. సో వెంటనే వెళ్ళి వాష్ చేసేసుకోండి. అండ్ దీని కట్ డౌన్, ఈ బర్నింగ్ సెన్సేషన్ కట్ డౌన్ చేయడానికే మనం ఇక్కడ హనీ తీసుకుంటున్నాం. సో హనీ ఈజ్ నాట్ అన్ ఆప్షనల్ థింగ్. హనీ ఖచ్చితంగా యూజ్ చేయండి, లేకపోతే చాలా బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది. సో పింపుల్ వచ్చినప్పుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్లీ ఏ ప్లేస్లో అయితే పింపుల్ వచ్చి ఉంటుందో దాన్ని వేలుతో ఒత్తడం కానీ గోరుతో గీకటం కానీ అలాంటివి ఏమీ చేయకూడదు. ఎందుకంటే మనం వేలుతో ఒత్తినప్పుడు అక్కడ పస్ ఫామ్ అయి ఉంటుంది కదా, అది అక్కడ నుంచి స్ప్రెడ్ అయ్యి పక్కనున్న ప్లేస్కి కూడా స్ప్రెడ్ అయ్యి పింపుల్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో దయచేసి పింపుల్స్ వచ్చినప్పుడు ఆ ప్లేస్ని ఒత్తడం మాత్రం చేయకూడదు. అండ్ నెక్స్ట్ గోరుతో గీకకూడదు, ఎందుకంటే అలా గీకిన తర్వాత పింపుల్ తగ్గిపోయిన తర్వాత అక్కడ బ్లాక్ స్పాట్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. పింపుల్ వచ్చినప్పుడు దాన్ని గోరుతో గీకడం కానీ వేలితో ఒత్తడం కానీ చేయకూడదు. థర్డ్ పాయింట్ ఏంటంటే బయటకు వెళ్ళేటప్పుడు పింపుల్స్ని కవర్ చేసుకోవాలి. అది ఎలా అంటే ఏదర్ స్కార్ఫ్ కట్టుకోవాలి లేదా పింపుల్ ప్యాచెస్ వేసుకొని వెళ్ళాలి. ఎందుకంటే బయట డర్ట్ అండ్ పొల్యూషన్కి కానీ పింపుల్స్ ఎక్స్పోజర్ అయ్యాయంటే అవి తగ్గేదానికి కొంచెం ఎక్కువ రోజులు పట్టే ఛాన్స్ ఉంది. అండ్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే పింపుల్స్ తగ్గేదాకా హార్ష్ సోప్స్ ఆర్ కెమికల్ బేస్డ్ సోప్స్ని వాడకూడదు. ఎయిదర్ మైల్డ్ సోప్స్ ఆర్ మైల్డ్ ఫేస్ వాష్తో ఫేస్ వాష్ చేసుకుంటూ ఉండాలి. సో నేను చెప్పిన ఈ 4 టిప్స్ పాటిస్తూ అండ్ ఈ రెమెడీ పాటిస్తే త్వరగానే పింపుల్స్ తగ్గిపోతాయి. సో ఎవరికైతే పింపుల్స్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారో వాళ్ళు నేను చెప్పినట్టు ఈ టిప్స్ అన్ని పాటించి మీ పింపుల్స్ని తగ్గించుకోండి. అండ్ రిజల్ట్స్ ఎలా వచ్చాయి ఏంటి అని చెప్పి నాకు కామెంట్స్లో తెలియజేయండి. మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కీప్ స్మైలింగ్, థింక్ పాజిటివ్. టిల్ దెన్, బాయ్.